1982 మార్చి 29న కరెక్ట్ గా మధ్యాహ్నం 2:30 దేశ రాజకీయాలు మార్చిన చరిత్ర ఒక తెలుగు దేశాన్ని. నేను తెలుగువాడిని, నా పార్టీ తెలుగుల ఆత్మ గౌరవం కోసం నిలబడుతుంది, నాది తెలుగుదేశం పార్టీ అని విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు గర్జించిన గొప్ప రోజు. తెలుగు జాతి కోసం జన్మించిన పార్టీ మన తెలుగుదేశం. మానవతానికి మానవ రూపం అన్న ఎన్టీఆర్. భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు ఆ సాహసం చేయలేదు. బండెక్కి 9 నెలలు ఒక్క రోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా 35,000 కిలోమీటర్లు చైతన్య రథంలో తిరిగిన గొప్ప నాయకుడు అన్న ఎన్టీఆర్. నేను బయటికి వెళ్ళాను, గెలిచిన తర్వాతనే ఇంటి గడప తొక్కుతానని చెప్పిన గొప్ప వ్యక్తి మన అన్న ఎన్టీఆర్. ఢిల్లీ అహంకారానికి తెలుగోడి ఆత్మగౌరవం మధ్యన యుద్ధం జరిగింది. 9 నెలల్లో తెలుగుదేశం పార్టీకి అధికారం తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి అన్న ఎన్టీఆర్. ఇంతేకాదు దేశ చరిత్రలో ఈ రికార్డు ఎవరు బద్దలు కొట్టలేదు. రికార్డులు రాయాలన్నా తిరిగి రాయాలన్నా ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుంది. మీ దాకా వస్తే న్యాయం జరగదని అన్నగారి విగ్రహాన్ని ఆశ్రయించాం. ఆ చేయి చూసారా, న్యాయానికి దారి చూపిస్తుంది, ధర్మాన్ని శాసిస్తుంది. ఆ కళ్ళలో వెలుగు చూసారా, ఆడపడుచులకు అండగా ఉంటానని ధైర్యం చెప్తోంది. న్యాయం జరగాలని ఈ ఎన్టీఆర్ సెంటర్ ని ఎందుకు ఎన్నుకున్నానో తెలుసా? ప్రతి ఇంటి ఆడపడుచుకి ఒకరో ఇద్దరో అన్నలుంటారు. కానీ తెలుగు జాతి ఆడపడుచులందరి చేత అన్నా అని పిలిపించుకున్న ఈ మహానుభావుడి నీడలో న్యాయం జరుగుతుందని మా ఆశ.